వారణాసిలో వీళ్ళతో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. హాయ్, హలో మా మొమెంట్స్. అయోధ్యలో మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము వారణాసి ట్రైన్ అయితే ఎక్కేసాం. వారణాసి ట్రైన్ ఎక్కి వారణాసిలో దిగిన తర్వాత అక్కడి నుంచి రూమ్‌కి వెళ్ళడానికి మనకి ఆటోస్ అనేవి ఉంటాయి. వీళ్ళతోనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు రూమ్స్ చూపిస్తామని చెప్పి వీళ్ళు కమిషన్ మాట్లాడుకొని మనకి ఏ రూమ్స్ పడితే ఆ రూమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు రూమ్స్ తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని రూమ్స్ అనేవి తీసుకోండి. మాకు కూడా ఇలాగే తగిలిందనమాట ఒక బేరం. మాకు కూడా ఎవరో ఒక పర్సన్ అలాగే ఆటో ఎక్కించుకొని రూమ్స్ చూపిస్తా అని చెప్పి తీసుకువెళ్ళాడు. అదే రూమ్స్ తీసుకోవాలని చెప్పి చాలా ఫోర్స్ చేశాడు. మేమైతే వద్దంటే వద్దని చెప్పి ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసుకున్న వేరే రూమ్స్‌కైతే వెళ్ళిపోయామనమాట. సో, మేము సెలెక్ట్ చేసుకున్న రూమ్స్ ఏంటంటే శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి రూమ్స్ అనేవి చాలా అంటే చాలా బావుంటాయి. ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. ఏసీ వచ్చేపాటికి పర్ హెడ్ రూ. 500 అయితే పడుతుంది. సో, చాలా అంటే చాలా బావున్నాయి రూమ్స్. మీకు వీడియో కూడా నేను పెడతాను. ఇక ఫుడ్ కూడా మనకి వీళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారనమాట. మధ్యాహ్నం లంచు, నైట్ కూడా ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో, మేము ఫుడ్ తినడానికి కూడా వెళ్ళాము. ఫుడ్ కూడా చూడొచ్చు, మీరు స్క్రీన్‌లో కనబడుతుంది కదా! మన ఆంధ్ర స్టైల్‌లో ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక ఉంటా. బాయ్ బాయ్ మమ్మ మ్యాన్స్.